హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం. ఇవాళ మనము 60 సెంటీమీటర్స్తో బ్లౌజ్ను పొడుగు హ్యాండ్స్తో ఎలా కట్ చేసుకోవాలని చూస్తున్నాము. ఎందుకంటే ఈ హ్యాండ్స్కి మనకు జాయింటింగ్స్ పడతాయి. ఇదిగోండి, ఇక్కడ మనకు లైనింగ్ క్లాత్ ఇలా జాయింటింగ్ మనం క్లాత్ అంతా కట్ చేసుకున్నాము. ఇదిగోండి, హ్యాండ్స్ వచ్చేసి ఇలా పొట్టి చేతులు ఉన్నాయి. చూడండి, మీరు వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. ఇదిగోండి, ఇక్కడ మన హ్యాండ్స్ వచ్చేసి ఇంతవరకు ఉన్నాయి. ఈ పొడుగు హ్యాండ్స్ పెట్టుకోవాలి మనం. అంటే ఇప్పుడు నేను లైనింగ్ కట్ చేశాను, ఇది కూడా పై పార్ట్ కూడా కట్ చేసుకున్నాను. అయితే ఇది మనకు చంక పీసులు చాలా పడతాయి. ఇదిగోండి, మనకు 60 సెంటీమీటర్స్తోనే ఉంది. ఇది అంటే మనకు సరిపోదు కాబట్టి మనం సైడ్లోకి జాయింట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, అది మనం బ్లౌజ్ కట్ చేసుకుంటప్పుడే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ 60 సెంటీమీటర్స్లోని చాలా మనకు కొంచెం అతుకులు పడుతున్నాయి, కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాకపోతే మనకు జాయింటింగ్స్ అనేది ఉంటుంది, వేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్ ఇలా ఉంది కదా, ఇదిగోండి పై పీస్కు మనము జాయింటింగ్ చేసుకోవాలి. ఈ పై పీస్కు మనము ఎలా జాయింటింగ్ చేసుకోవాలంటే, మనకు చిన్న చిన్న పీసులన్నీ సైడ్ పీసులు ఉంటాయి కదా, వాటిని అన్నీ మనం సరిగ్గా కట్ చేసుకుని, ఇదిగోండి ఇలా కట్ చేస్తాను నేను. ఈ రెండింటికి కూడా ఇటువైపు అటువైపు రెండు వైపులా జాయింటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, కరెక్ట్ మన కిందికి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలండి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మన బార్డర్ ఉంటుంది కదా, బార్డర్ కిందికి అది కరెక్ట్గా రావాలి మనకి జాయింటింగ్ అనేది. ఇదిగో చూడండి, వీడియోలో మీకు కనిపిస్తుంది. కిందికి తక్కువ పెట్టుకోకూడదు, కిందికి కరెక్ట్గా ఉండాలి. ఇదిగోండి, ఇక్కడ మనకు ఎందుకంటే తక్కువ ఉంది కదా క్లాత్, జాయింట్ చేసుకుంటున్నాం కదా. ఇలా రెండు వైపులా ఇలా వేసుకొని 2 పార్ట్స్ కూడా ఇలాగే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి మనం లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఆల్రెడీ కట్ చేసుకుంది, ఈ లైనింగ్ పీస్ను పైన వేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ఈ లైనింగ్ పీస్ను మనం పైన వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. బార్డర్ వచ్చింది కదా మనకు ఇది, అందుకని పైకి వేసుకొని మనము ముక్క తిప్పేసేయాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూస్తున్నారు కదా మీరు. ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇక్కడ మనకు ఈ పీస్ని ఇలా తిప్పేసుకోవాలి. అంటే అప్పుడు మనకు సీదా వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ కిందికి కూడా ఒక వరుస మన కిందికి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింది వైపు బార్డర్ ఎలా ఉందో అలా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు కదలకుండా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా వేసుకొని మనకు లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంతా చుట్టూ లైనింగ్ అంతా జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా అంతా లైనింగ్ అంతా జాయింట్ చేసుకోవాలి. మనకు లైనింగ్ అంతా వస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా రెండు కూడా ఇలాగే వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనము ఇది వేసుకున్నాం కదా, ఇదిగోండి ఇప్పుడు మనకి 2 జాయింటింగ్స్ వచ్చేసాయి. ఇక్కడ సైడ్స్కు వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఇది బాడీ పార్ట్కు జాయింట్ చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ మనకి సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ను ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసుకొని మనం రెండు వైపులా జాయింటింగ్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటూ చుట్టూ రౌండ్ అంతా కూడా డబుల్ స్టిచ్చింగ్తో చేసుకోవాలి. ముందు పార్టుకు ఎప్పుడైనా మనం బాగా గమనించాలి, లోచంక్ అనేది ముందు పార్టుకు రావాలి. మనకు ముందు పార్టుకు వస్తే మనకు సరిగ్గా వస్తుంది బ్లౌజు. ముందు పార్టుకు చూసుకున్నది వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్చింగ్ వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. రెండు కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలి, 2 హ్యాండ్స్ కూడాను. ఇందులో చూపిన విధంగా మన 2 హ్యాండ్స్ కూడా ఇలాగే జాయింటింగ్ రావాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇదిగోండి ఇప్పుడు మార్కింగ్ వేద్దాము. ఇది మార్కింగ్ అంటే ఇప్పుడు మనకు మెజర్మెంట్ బ్లౌజ్ చూద్దాం ఎలా వచ్చింది అని అంటే, ఇదిగో చూడండి మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత వచ్చింది. ఇక్కడ మనకి దాదాపు ఇది 28 ఇంచెస్ ఉంది. అంటే వీళ్ళు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టమని అన్నారు, అందుకని నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను. కొంచెం లూజ్ ఉండాలని చెప్పారు. 27 ఉంది, 30 ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ.
ఇదిగోండి 30 ఇంచెస్ పెడుతున్నాను. ఈ 30 ఇంచెస్ను 4 పార్ట్స్గా మనం డివైడ్ చేయాలి. ఎందుకంటే ఇదిగో చూడండి 4 పార్ట్స్గా అంటే అప్పుడు మనకి ఎంత అవుతుందంటే 7.5 వస్తుంది ఒక్కొక్క పార్ట్కు. అంటే 7.5తోని మార్కింగ్ వేసుకోవాలి ఇలా. అలాంటప్పుడు మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అని ఈ విధంగా మనం ఫాలో అవుతే కనుక అంటే మనకు ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఇది ఉక్సు పార్ట్, ఇది కాజా పార్ట్. ఈ కాజా పార్ట్కి మనకి ముందుకు పెంచుకుంటున్నాం కదా ఒక 1/2 ఇంచ్తో ఇదిగోండి ఇలా 1 ఇంచ్తో ముందుకు పెంచుకుంటున్నాం కదా, అది వదిలేసి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్నాక మళ్ళీ వెనక భాగానికి మనకు బ్యాక్ పార్ట్ ఉంది కదా, అది కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని 7.5తోని మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ 7.5 పెట్టుకొని మనం మార్కింగ్ వేసుకుంటే మనకి 4 భాగాలు ఒకటే విధంగా మనకు కరెక్ట్ మెజర్మెంట్తో వస్తాయి. ఇదిగోండి ఇక్కడ 7.5తో వేస్తున్నాను కదా, ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మనకి ఇక్కడ, ఇది హ్యాండ్స్ కూడా మెజర్మెంట్తో చూసుకోవాలి. మెయిన్ ఇప్పుడు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇది పొట్టి హ్యాండ్స్ ఉన్నాయి. పొడుగు హ్యాండ్స్గా మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఈ హ్యాండ్స్ అనేది మనకు పొట్టిగా ఉన్నాయి, మన బ్లౌజ్ది ఇలా ఉన్నాయి కదా. ఇదిగోండి చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా ఉన్నాయి కదా. మనం మార్కింగ్ ఎలా వేసుకోవాలి అని అంటే ఇదిగోండి ఇప్పుడు దీనికి స్ట్రేట్గా మనం ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇది ఇలా వేసుకోవాలి. అలా మనం మెజర్మెంట్ వేసుకొని చూసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఇలా వేసుకోవాలి. మన మార్కింగ్ అంతా కూడా ఇలాగే రావాలి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. ఇదంతా ఇలా వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్ గట్టి కుట్టు వేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే టూ టైం మనకు ముందు భాగానికి వెనక భాగానికి మార్కింగ్ వేసుకున్నాం కదా, 2 కలుపుకొని వేసుకోవాలి. ఇక్కడ కింది పార్ట్కు మనకు సరిగ్గా వస్తుందా లేదా అని చూసుకోవాలి. ఇదిగోండి 2 కూడా ఈ విధంగా మనం వేసుకోవాలి. అప్పుడు మనం మెజర్మెంట్ పెట్టింది కరెక్ట్గా వస్తుంది. చివరికి గట్టి కుట్టు వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా సైడ్స్కు మనకు 3-4 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇక మనం ఇది హ్యాండ్స్ ఇప్పుడు ఎలా వచ్చింది చూద్దాం. ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి బ్లౌజ్ మెజర్మెంట్ది ఇలా ఉంది కదా, ఇలా వేసుకున్నాం. పొడుగు హ్యాండ్స్తో ఇలా వేసుకున్నాం అంటే మనకు క్లియర్గా కనిపిస్తున్నది చూడండి వీడియోలో. ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.